మరణ దూత వస్తుంది. ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోద్ది అంటే అది సరాసరి రెండో మరణం ఉంది. దాని పేరు నరకం. చాలామంది అంటున్నారు నరకం ఉందా, నరకం ఉందా, నరకం ఉందా అంటే ఉంది. ఇంకా 60 సంవత్సరాల వారికి కనబడుతుంది నీకు. ఉంది. నరకం ఉందా, నరకం ఉందంటే ఉంది. నరకం ఉంది, వేదనకరమైన స్థలం ఉంది. ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి. ఈ డైమండ్స్కి అర్థమవుతుంది, ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు లేదా డిగ్రీ చదివిన ఒక చేయొద్దండి. ఉన్నారు ఎవరైనా? ఉన్నారా? ఓకే. మీకు 2D 3D తెలుసు కదండి. 2D తెలియకపోతే రేపు తూపైపోతుంది చూడడమే. 2D తీయడం ఉందిగా. మీకు ఎప్పుడైనా గమనించండి, దాని థియరీ ఒకటి ఉంటుంది. దాని థియరీ అని చెప్పిన 2D అంటే 2Dలో ఒక జీవులు ఉంటాయి, 3Dలో ఒక జీవులు ఉంటాయి. మీరు గమనించండి, 3Dలో ఉన్న జీవులు అంటే మనం 3Dలో ఉన్న మనం 2Dలోకి దిగామనుకోండి, ఆ ప్రపంచం కోల్పోతుంది. అంటే ఆ ప్రపంచం కుప్పకూలిపోతుంది. మీకు రాకడ ఉందా, నరకం ఉందా అనడానికి ఇవే సూత్రాలు. 2D బాగా 2Dలో 2D అంటుంది, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్, 4th డైమెన్షన్ అంటారుగా. 3 డైమెన్షన్లో ఉన్న మనం అంటే మనది ఒక ప్రపంచం, మనకు కొన్నే కనబడతాయి. 2 డైమెన్షన్ ఉంటాయి, వారికి ఏం కనబడదు, ఏముండదు. అంటే కొన్ని జీవులు ఉంటాయి. ఆ జీవుల ప్రపంచంలోకి 3Dలో ఉన్నవారు వెళ్ళారనుకోండి, ఆ ప్రపంచం ఆ రోజు నాశనం అయిపోతుందట. ఇప్పుడు 3Dలో ఉన్న వారికి మనకందరి డైమెన్షన్లో కొన్ని జీవులు ఉన్నాయి. దూతలు, దేవుడు, దయ్యాలు. బాగా వినండి, ఇతను చూడండి. ఇదొక డైమెన్షన్ అనుకోండి, ఇదొక డైమెన్షన్ అనుకోండి, ఇదొక డైమెన్షన్ అనుకోండి. ఇది పైబ్రిక్లా ఉంటుంది. ఈ పైబ్రిక్లో ఉన్న డైమెన్షన్లోకి ఇది ఇలానే ఉండాలి. ఇదొక వ్యవస్థ. ఈ వ్యవస్థలోనికి ఈ డైమెన్షన్లోకి మనం ఎలా దిగామనుకోండి, ఇది ఎప్పుడైతే దిగామో దీనికి ఒక ఓజోన్ కన్నం పడినట్టు ఈ వ్యవస్థ కన్నం పడుతుంది. ఆ 3D డైమెన్షన్ అయినా 4D అయినా 2D అయినా దానికి ఎప్పుడైతే కన్నం పడుతుందో, కన్నం పడిన ఆ యూనివర్స్ ఆ రోజు నాశనం అయిపోతుంది. మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, యేసు ప్రభు దూతల సమూహంతో ఈ లోకంలోకి ఎప్పుడైతే అడుగు పెడతాడో తన ఆగమన ప్రకాశంతోనే ఈ డైమెన్షన్ ఏమవుతుందో తెలుసా? ఒకేసారి రెప్పపాటున ఏమవుతుంది చెప్పండి? కుప్ప కూలిపోతుంది. ఇది సైన్స్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది జరగబోతుంది. ఇది జరగబోతుంది. ఆ జరగబోయే గడియలో నన్ను నేను ఎలా కాపాడుకోవాలంటే మళ్ళీ సూత్రం. ఐగుప్తులో తన పిల్లల్ని దేవుడు చెప్పినట్టు చేస్తే తమ్మును తాము ఎలా కాపాడుకున్నారో ఇప్పుడు కూడా అదే సూత్రం. ముందు జరిగిందే చెప్పండి, మళ్ళీ